ఈరోజు పెద్ద ఎత్తున విదేశస్తులందరూ కూడా ఇలా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి రావడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున యువనాయకుడు మా నాయకుడు లోకేష్ బాబు కష్టపడుతుంటే పని చేస్తుంటే కొంతమంది అసూయతో కుంగుతూ కుచించుతూ తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్కు ఇన్ని చిన్న వయసులో ఇంత చిన్న వయసులో మరి ఇంత తెలివి ఎట్టొచ్చింది, ఈయన ఇన్ని పరిశ్రమలు చేస్తున్నాడు, ఎట్లా మెప్పిస్తున్నాడు అని చెప్పి కుళ్ళిపోతున్నారు. మేము ఒకటే చెప్పేది, శక్తి ఉంది ఆయన దగ్గర, యుక్తి ఉంది, తండ్రికి తగ్గ తనయుడు ఈరోజు మా కాబోయే లీడర్. మా నాయకుడు లీడర్ అవుతున్నాడు తొందరలో, మాకు అందరికీ లీడరే. ఆయన అడుగుజాడలో ఎలా ఉంది, పార్టీ నడుస్తూ ఉంది, కష్టపడి పని చేస్తున్నాడు. అటువంటి నాయకత్వం కింద మేము పని చేస్తున్నామంటే సంతోషపడాలి. అంతేగాని జగన్మోహన్ లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టి ఒక శనిగ్రహముల రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచాలి, సస్యశ్యామలం చేయాలి, ఫైనాన్స్ పెద్ద ఎత్తున తరలిసి తేవాలి, ఫైనాన్స్ పెంచాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెంచాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ తిరిగి పరిశ్రమలు తెస్తూ ఆదాయాన్ని పెంచుతుంటే మా లోకేష్ బాబు యొక్క పుట్టినరోజు ఇలా చేసుకుంటుంటే ఇది కూడా దరిద్రులు కొంతమందికి, జగన్ లాంటి దరిద్రులు కొంతమంది అక్కసపడుతున్నారు. నిజంగా ఇంత నీచంగా ఎట్లా పుట్టావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ పుట్టావే, మళ్ళీ పాదయాత్ర అంట నేను ఉందా భయ్యా? నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తావు? నువ్వు పాదయాత్ర చేస్తే ప్రజలు ఏమన్నా నీకు నచ్చి మళ్ళీ ఓటేసి మళ్ళీ సీఎం చేస్తారా? రాళ్ళతో కొడతాను నిన్ను. ఎప్పుడప్పుడు ఊళ్ళో నువ్వు అడుగు పెడతావు, పాదయాత్ర చేస్తావు, ఈ దుర్మార్గుడు నిన్ను నిలదీస్తారు పబ్లిక్ అంతా. ఏమని? పబ్లిక్లు అందరూ కోపమంది ఇవ్వాల. రాష్ట్రాన్ని ఒక్కసారి ఓటు వేసి నిన్ను గెలిపిస్తే, ముఖ్యమంత్రి చేస్తే ఒక పరిశ్రమ తేలేదు, ఒక్కరోజు ఒక విదేశాల్లో పోలేదు, పరిశ్రమ క్యాండిడేట్ ఎవరు అడుక్కోలేదు. ఇన్ని నాశనం చేసేవో రాష్ట్రాన్ని, నాశనం చేసిన దుర్మార్గుడా. నీకు పాదయాత్ర కావాలా? పాదయాత్ర అవసరమా? సిగ్గు శరం ఉండాలా? నువ్వు కేసులు ఇవాళ ఎన్నో ఇరుక్కున్నావు, సర్వనాశనం అయిపోతున్నావు, లోపలిపోతావు. ప్రజలంతా ఇవాళ నిన్ను సిగ్గుతో ఇవాళ చీచీని అంటే కూడా సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తావా? నీ పాదయాత్ర నువ్వు ఏటవాడని ఇద్దరు ఒక్కసారి అర్థంలో నీ ముఖం చూసుకో, దరిద్ర ముఖం. ఆ ముఖం ఎట్లుందో అందుకని ప్రజలందరికీ కోరుతున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి దుష్టుణ్ణి ఈరోజు మా లోకేష్ బాబు ఏ విధంగా ఆట కట్టించాలో మా నాయకుడికి తెలుసు. ఈరోజు లోకేష్ బాబు ఇవాళ చెప్పే క్వశ్చన్లకు కానీ అడిగే జవాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. మా నాయకుడు ఇవాళ ఆరితేరాడు, పిచ్చలు తిరుగుతున్నాడు, పరిశ్రమలు చేస్తున్నాడు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు. ఇటువంటి నాయకుడు మా రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఇటువంటి రాష్ట్రానికి ఇవాళ మేలు చేసే వ్యక్తి మాకు కావాలి. కానీ మళ్ళా పాదయాత్ర చేసి ప్రజల మన్నం కొట్టి ఏదో విధంగా మళ్ళీ అధికారం రావాలని గుప్పిగుంతలు ఆడుతున్నావు. నీ ఆటలు సాగవు దుర్మార్గుడా. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి నీవు తొందరగా జైలు పోయే వ్యక్తివి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు నిన్ను. మరొకసారి ఈరోజు మా లోకేష్ బాబు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.